అండ్ మీకు అంటే మూవీస్‌లో యాక్ట్ చేయాలి అంటే ఒక మోడల్‌గా వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అన్న ఏ యాక్ట్రెస్‌కైనా సరే సీరియల్‌తో పాటు ఒక మంచి ఫిలిమ్స్‌లో కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సో యాహ్! మీకుందా అలాంటిది? తెలుగులో ఖచ్చితంగా ఏమైనా ఆపర్చునిటీస్ ఎందుకుండదు. వచ్చాయా యాహ్! ఫిలిమ్స్‌లో? ఐయామ్ వెయిటింగ్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మూవీస్ చేయాలని. నా మెయిన్ గోలే అది. మూవీస్ చేయాలని. చూద్దాం. అంటే వస్తుంది కానీ నేను చాలా చూసి క్యారెక్టర్స్ ఏది పడితే అది నేను ఒప్పుకోను. అంటే మీరు ఇప్పటి వరకు చూసారు లైక్ ఇందాక అడిగారు 'నాగభైరవి', 'ముకుంద' కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా ఉంది. సో నేను చాలా చూసి క్యారెక్టర్స్. సో చూస్తున్నాయి మంచి క్యారెక్టర్స్ వస్తే ఐ విల్ జస్ట్ గో ఫర్ ఇట్. అంతే. సో తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? హీరో? అల్లు అర్జున్ సార్. ఎందుకని బెంగుళూరు కన్నడ యాక్ట్రెసెస్ అందరికీ కూడా అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పండి ఇప్పుడు నాకు క్లియర్‌గా? ఎందుకంటే నాకు ఆయన డాన్స్ చేస్తారు కదా చాలా ఇష్టం. ఇప్పుడు కాదు నాకు 'ఆర్య 2' నుంచి ఐ థింక్ నేను తెలుగులో అల్లు అర్జున్ సార్‌ది ఐయామ్ సో సారీ నేను ఫస్ట్ చూసింది 'ఆర్య 2' అంటే రిపీటెడ్లీ అంటే చూసాను ఒక్కసారి చూసాను. అప్పుడు తెలుగు ఐ అంటే అంత ఫెమిలియర్ కాదు కదా తెలుగు. ఒకసారి చూసి సబ్‌టైటిల్స్‌తో చూసి అంతే. బట్ 'ఆర్య 2' నాకు చాలా నచ్చిందనమాట. ఐ యూజ్డ్ టు హ్యావ్ దట్ డీవీడీ ఒక చూసారా? 'ఆర్యలో' కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ కూడా కృష్ణ ముకుందన కూడా కనెక్ట్ అయ్యారు స్ట్రాంగ్. చాలా సారి ఎన్నిసారి చూసానో అసలు లెక్కలేదు. సో అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. సూపర్. సో ఫైనల్‌గా ఏంటంటే అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. కోరుకుందాం అల్లు అర్జున్ గారితో కూడా మూవీ చేయాలి అని 100% మంచి ఆపర్చునిటీ ఫిల్మ్‌లో రావాలని కోరుకుంటున్నాను. Hopefully. Yeah. యెస్. సో అయితే నేను మీకు కొన్ని క్వెషన్స్ అడుగుతాను. Sure. సో మీరు ఆన్సర్స్ చెప్పేసారు. Sure. మీ కెరియర్‌లో Okay. యాక్టింగ్ సైడ్ మీరు బాగా ఒక దానికి ఇన్స్పైర్ అయ్యో లేకపోతే మీరు బాగా ఒక క్యారెక్టర్‌కి. ఒక క్యారెక్టర్ కనుకోవచ్చు లేకపోతే ఇండస్ట్రీలోకి రావాలనిపించడానికి ఒక అట్రాక్టివ్ అయిన రీజన్? ఇండస్ట్రీకి రావడానికి యాక్చువల్లీ నేను చెప్పాను ఫ్లోలో వచ్చేసానని. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ నేను చేయాలి అని అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే సైకో క్యారెక్టర్. బికాజ్ నేను కన్నడలో ఫస్ట్ చేసిందే సైకిక్ క్యారెక్టర్. కానీ అప్పుడు ఇంకా కొత్తగా వచ్చాను కదా అంత పర్ఫామ్ చేయలేదు, సాటిస్ఫై అవ్వలేదు ఇంకా. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఎవరైనా నాకు సైకిక్ క్యారెక్టర్ ఇస్తే. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. సైకో అంటే నమ్ముతారా బయట? అదేంటో నాకు ఆ ఫాంటసీ నాకు చేయాలి అంటే సైకో సైకోలో ఎలాంటి కేటగిరీస్ చేయాలనుంది చెప్పండి ఒకసారి తెలుసుకోవాలని ఉంది. అందాల రాక్షసి టైటిల్ ఇవ్వచ్చు మీకైతే. అంటే ఆ సైకిక్ క్యారెక్టర్స్ ఉంటుంది, అదొక యాక్టింగ్ ఉంటుంది కదా, అదొక ఫామ్, అది చేయాలని నాకు అంటే చాలా బాయ్ ఫ్రెండ్ ని ఏడిపించడం, బాయ్ ఫ్రెండ్ ని లైక్ సీరియల్ కిల్లర్ టైప్. లైఫ్ లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఏదైనా షేర్ చేసుకోండి. ఎంటర్ లైఫ్లో ఎంటర్ సీరియల్ జర్నీలో నా బెస్ట్ లైఫ్ అంటే మా డాడీ అదే చెప్పాను దట్ హీ వాజ్ నాట్ అట్ ఆల్ ఓకే నేను ఇండస్ట్రీకి వచ్చేది అండ్ ఆల్ దాట్. నేను తెలుగు సీరియల్ స్టార్ట్ చేసి ఒక 3-4 months తర్వాత అప్పటి వరకు లైక్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ నేను కన్నడ సీరియల్ జర్నీ నుండి స్వాతి చినుకుడు సీరియల్ వరకు హీ వాజ్ నాట్ టాకింగ్ టు మీ ప్రాపర్లీ. ఆ బాండింగ్ ఉండేదే కాదు నాకు మా డాడీకు. అది అయిన తర్వాత ఎంతమంది ఎంత చెప్పినా వదిలేసి ఈజ్ సో మచ్ ఇన్ టు మీ నౌ. అంటే చాలా ఇష్టపడతారు, చాలా కేర్ తీసుకుంటారు అండ్ హీ లైక్స్ అంటే టిల్ డేట్ మా డాడీ ఎవరు చూస్తారో వద్దో నాకు తెలియదు కానీ ఎవ్రీడే టీవీ ముందు మా డాడీ కూర్చొని చూస్తారు ఎపిసోడ్స్ని. సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. బికాజ్ వద్దు అని చెప్పే డాడీ ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తున్నారంటే ఆ చేంజ్ ఉంది కదా. ఐ థింక్ ఐ అచీవ్డ్ సో మచ్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది నాకు. సూపర్ సూపర్ సూపర్. ఏదైనా సరే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది వేరే లెవెల్. ఎస్. సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, డాడీకి మీకు ఉన్న ది బెస్ట్ బ్యూటిఫుల్ బాండింగ్ ఒకటి మాతో షేర్ చేసుకోండి. అంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్, నాకు భయం వేసేది. మా డాడీ ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా అంటే మా డాడీ వస్తున్నారు అంటే నేను ఐ యూస్ టు గో ఇన్సైడ్ ద బెడ్రూమ్ అండ్ ఐ యూస్ టు లాక్ ద డోర్. అంత భయం నాకు మా డాడీ అంటే. ఎప్పుడు మా ఫ్రెండ్స్ డాడీని చూసినప్పుడు అనిపించేది మా డాడీ కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది కదా అని. కానీ యాక్చువల్లీ హీ వాజ్ వెరీ సాఫ్ట్ జస్ట్ బికాజ్ అంటే పిల్లలు బ్యాడ్ థింగ్స్ చేయకూడదు, పాడ్ అవ్వకూడదు అని స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అట్లా ఉండేవారు అంతే తప్ప హీస్ నౌ ఇస్ సో ఫ్రెండ్లీ, ఇస్ సో గుడ్, చాలా కేర్ చేసుకుంటారు, ఎవ్రీడే కాల్ చేస్తారు తిన్నావా ఏం చేస్తున్నావు అని. నాకు నిజంగా ఈరోజు వరకు ఏడుపు వస్తూ ఉంటుంది, ఓ మా డాడీనా ఇది అప్పుడు అట్లా ఉండేవారు కదా అని.
నేను నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా. అండ్ ఐ యూస్ టు హేట్ హిమ్ టు ద కోర్. అయ్యో మా డాడీ ఎందుకు ఇట్లా ఉన్నారని చాలాసారి గొడవ అయ్యేది. ఇప్పుడు నిజంగా నేను ఆ డేస్ని మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. అట్లా మా డాడీ ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఈ రోజు నేను ఇట్లా ఉన్నాను, ఎంత డిసిప్లిన్గా ఉన్నాను. అండ్ వాట్ ఎవర్ ద గుడ్ ఎవరైనా వచ్చి నన్ను ప్రేస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ విచ్ ఐ లర్న్డ్ ఫ్రమ్ హిమ్. సక్సెస్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది? దట్స్ వాట్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఇస్ చేంజ్డ్ మీ సో మచ్ బికాజ్ అది ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఇంకా లైఫ్లో ఏదైనా చెయ్యాలి, ఇంకా చేయాలి, ఇంతేనా, ఇంకా ఇన్స్పైర్ చేయాలి. బికాజ్ నాకు చాలా అమ్మాయిలు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ సూపర్ క్వీన్స్ ఎపిసోడ్స్ చూసి, మేడం మీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు, మీ స్టోరీ ఏముందో సేమ్ మా లైఫ్లో కూడా అట్లాగే జరుగుతుంది, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, లేదు మేము కూడా చదువుతాం, వీ విల్ ఫస్ట్ కంప్లీట్ అవర్ స్టడీస్ అండ్ విల్ అచీవ్ అవర్ గోల్స్ అండ్ ఆల్ దాట్. అప్పుడు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది, ఓకే ఎక్కడో ఒక చోటు నేను ఎవరినో ఇన్స్పైర్ చేస్తున్నాను అని. సో ఇంకా ఏదైనా చెయ్యాలి, ఎక్కడో ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తున్నాను కదా, ఇంకా 10 మందికి ఇన్స్పైర్ చేద్దామని. సో యా, దట్ ఈస్ హౌ ఐ ఫీల్ హ్యాపీ ఎవ్రీ టైమ్. ఒక నెగిటివ్ రివ్యూ వల్ల, అంటే లైక్ అది సీరియల్లో మీరు షూట్ చేసే అది ఒక షార్ట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేదు అంటే మీ కో యాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఒక నెగిటివ్ రివ్యూ ఇస్తే, సో మీకు ఆ క్షణం ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది, ఆ తర్వాత ఎలా రిలీజ్ అవుతారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏడ్చేస్తా. బికాస్ నేను ప్రతి ఎపిసోడ్స్ కానీ యూట్యూబ్లో ఏ వీడియో వచ్చినా నా సీరియల్ గురించి నేను ఫస్ట్ ఓపెన్ చేసేదే యూట్యూబ్ కమెంట్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కమెంట్స్. ఐ జస్ట్ వాంట్ టు నో ఆడియన్స్కి ఎట్లా నచ్చుతుంది అని. అండ్ ఆబ్వియస్లీ చాలామంది పాజిటివ్గా చెప్తుంటే ఇంకొందరు నెగటివ్గా చెప్తారు ఆబ్వియస్లీ. అంటే అప్పుడు అనిపిస్తుంది ఇంత ఎఫర్ట్ పెట్టి చేసినా ఎక్కడో కొందరికి నచ్చట్లేదు, నో ఐ హ్యావ్ టు వర్క్ రియలీ హార్డ్, వాళ్ళని కూడా నేను ఇంప్రెస్ చేయాలి అని డెస్పరేట్ అయిపోతాను. సో నా ఫ్రెండ్స్ మా మమ్మీ తిడుతూనే ఉంటారు, ఎందుకు ఫస్ట్ నువ్వు మానే కమెంట్స్ చూడడం, నో దట్ ఈస్ నాట్ రైట్, అందరినీ ఇంప్రెస్ చేయడానికంటే కష్టం అని. సో అప్పుడు రియలైజ్ అవుతుంది కదా, అందరినీ ఇంప్రెస్ చేయాలంటే కష్టం, నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, నో ఐ జస్ట్ డూ మై వర్క్, ఐ జస్ట్ గివ్ 100%. సో లెట్స్ స్టాప్ థింకింగ్ అబౌట్ వాట్ పీపుల్ విల్ థింక్ అనేది. సో దట్ ఈస్ హౌ ఐ రియలైజ్ లేటర్. సో మరి అంటే ఇంట్లో చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్ చూస్తే, మంచి ఎడ్యుకేషన్ చేశారు అండ్ బెంగళూరు నుంచి ఇక్కడ కన్నడ నుంచి ఇక్కడ తెలుగు వచ్చి యాక్టింగ్ అనేది అంత ఈజీ కాదు. సో ఎంతోమంది సెలబ్రిటీస్ చేయాలని అనుకుంటారు, లైక్ మేము కూడా రావాలి, సీరియల్స్ చేయాలి, ఫిలిమ్స్ చేయాలని స్ట్రగులింగ్ చేసే స్టార్టింగ్ పీరియడ్ యాక్టర్స్ ఎంతోమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్? బెస్ట్ సజెషన్ అంటే జస్ట్ ఫాలో యువర్ హార్ట్. మీ హార్ట్ ఏమంటుంది అది ఫాలో చేయండి. అంటే నేను ఏమంటున్నానంటే కొంతమంది చూసి ఓ వీళ్ళ లైఫ్ చాలా బాగుంది నేను కూడా యాక్ట్ చేయాలి అనుకుంటారా, దట్ ఈస్ నాట్ రైట్. మీకు నిజంగా యాక్టింగ్ అంటే ఇష్టమా, మీకు నిజంగా యాక్టింగ్ ఫీల్డ్కి రావాలంటే ఇష్టమా, దెన్ జస్ట్ ఫాలో యువర్ ఆర్ట్, జస్ట్ ఫాలో యువర్ గోల్స్. ఆ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతే. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సో నేను కూడా ఆ ఫీల్డ్ చూస్ చేసుకుంటే నేను బాగుంటాను అనేది ఈజ్ టోటలీ రాంగ్. మీ స్టైల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? కానీ అంటే మీ సారీస్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే నాకే కాదు చాలామంది సీరియల్స్ మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ డౌట్, రోజుకొక సారీ కడతారు, ఇయర్ రింగ్స్. సో ఇవన్నీ కూడా సీరియల్ వాళ్ళు మీకు ప్రొడక్షన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా, మీరే పర్చేస్ చేస్తారా? ఆబ్వియస్లీ నేనే పర్చేస్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ 60-70 నేను మా మమ్మీ శారీసే యూజ్ చేస్తాను. దానికి ఏదో ఒక బ్లౌజ్ సెట్ చేస్తాను. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ క్యారీయింగ్ శారీస్, నేను చాలా వెరీ బ్యాడ్. సో మా మమ్మీ కానీ కృష్ణ ముకుందలో అంత బాగున్నాయి సీరియల్స్, బ్లౌజెస్ ఇక్కడ ఇలాగా హోల్తో చాలా యూనిక్గా. దీనికే మా మమ్మీ తిడుతూ ఉంటారు, ఏంటి నువ్వు ఇట్లా వేసుకుంటావు, ఇంకా మంచిగా వేసుకో అని చెప్తూ ఉంటారు. నాకు అసలు ఈ డిజైన్ సారీస్ మీద అంత ఇంట్రెస్ట్ కాదు, బట్ మా మమ్మీ గైడ్ చేస్తూ ఉంటారు, వేసుకో మంచిగా వేసుకో, ఆ యాక్టర్స్ చూడు ఎట్లా వేసుకుంటున్నారు, నువ్వు చూడు ఎట్లా వేసుకుంటున్నావు అని కంపారిజన్ చేస్తూనే ఉంటారు. అట్లీస్ట్ అప్పుడైనా నేను కొంచెం మంచిగా కనిపిస్తాను స్క్రీన్ మీద అని. ఓకే, మరి ఆఫ్టర్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ రిపీట్ చేయడానికి ఉండదు? నేను చెయ్యను, చాలా తక్కువ. సో ఏదైనా ఆప్షన్ లేదు ఇంకా ఫ్రెష్ కాస్ట్యూమ్ కావాలి అంటే అప్పుడు ఏదైనా ఉన్న కాస్ట్యూమ్ తీసుకొచ్చి రిపీట్ వేసేసుకుంటా. సో అట్లా ఏం లేదు, ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ us. యా.